వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ యువనేత అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో దాని తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి లోకేష్ గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు మీరు చూసింది టీజర్ మాత్రమే, ట్రైలర్ ఇంకా ముందుంది అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు హాయ్ అండి. నమస్తే. లత గారు, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేపట్టిన నేపథ్యంలో రెడ్ బుక్ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కమెంట్లు చేయడం జరిగింది. దాని తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వీడియోను ఉద్దేశించి లోకేష్ గారు, మీరు చూసింది టీజర్ మాత్రమే, ట్రైలర్ ముందుంది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అధికారం వచ్చి 50 డేసే అయ్యింది. సో ఈ లోపలే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన చేసిన తప్పులేంటి, సో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏం చేశారు అనేది దొంగలకి అనే భయం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దొంగలు ఏంటి ఆలోచిస్తారు, అమ్మో నేను తప్పు చేశాను, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక భయంలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఉన్నాడు. ఆయనకి ఎవరైతే అప్పుడు సపోర్ట్ చేశారో వాళ్ళందరి పరిస్థితి కూడా అదే. సరే, దాన్ని నేనేదో నేషనల్ స్థాయికి తీసుకెళ్ళి నేను అక్కడ ఏదో లోకేష్ గారిని ఎండగట్టాలి, సో లోకేష్ గారికి ఉన్న ఈ రెడ్ బుక్ని చూపిస్తూ రెడ్ బుక్ అని ఆయనకి అంటే దీని అర్థం ఎలా ఉంది, మేము దొంగలం, మేము భయపడుతున్నాం అన్నట్టే ఉంది. ఇప్పుడు టీజర్ అంటే రెడ్ బుక్ విషయంలో అలాగే నారా లోకేష్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? అందుకే రెడ్ బుక్ మీద అటువంటి కమెంట్ చేశారా? ఖచ్చితంగా ఆ భయం ఉండబట్టేగా ఢిల్లీ వరకు పరిగెట్టారు. సరే, టీజర్ రిలీజ్ అంటే ఏంటి, రెడ్ బుక్ అని చెప్పటమే టీజర్ రిలీజ్ అనమాట. సినిమా తర్వాత ఉంది. సో సినిమా ఇంకా స్టార్ట్ అవ్వాల. సో స్టార్ట్ అంటే ఇప్పటి వరకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చూసింది ఒక టీజర్ మాత్రమేనా? అసలైన ట్రైలర్ కానీ సినిమా కానీ రానున్న రోజుల్లో చూడబోతున్నాడా? ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే గత చరిత్ర చూసుకోవాలి కదా, ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఎవరినైనా నేను ఏమైనా చేయగలను, సో ఇంకా జగనన్న 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు, ఈ పిచ్చి ప్రాపనంతా ఆయన కలలు కన్నాడు. సో పగటి కళలు బాగా కన్నాడు. అసెంబ్లీలో కూడా నిద్రపోతా కళ్ళగన్నాడు. సో అసెంబ్లీలో కూడా సెక్షన్స్లో పడుకునేవాడు కదా, అక్కడ కూడా కళ్ళగంటా కూర్చున్నాడు. 30 సంవత్సరాలు నేను ఇట్లాగే పడుకొని ఉంటాను అనేది. సో ఖచ్చితంగా అదే జరిగింది. సో అందుకని ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు లోకేష్ గారు రేపొద్దున ఈ రెడ్ బుక్లో ఏమున్నాయో అవన్నీ బయట వస్తాయేమో అని ముందే వెళ్ళిపోయి అక్కడ మీడియాలో నేను లోకేష్ గారి మీద నిందలు వేస్తే రేపొద్దున మాకేమైనా ఇదైతే దాని గురించి ఎందుకు మీకు అవుతుందని మీరు భయపడుతున్నారు? తప్పు చేసినాడేగా భయపడాలి. సో నువ్వు తప్పు చేస్తే లీగల్గా ఆధారాలు ఉంటేనేగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో నువ్వు ఇప్పుడు ముందే నువ్వు ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందనా ఇప్పటికిప్పుడే ఇతనికి ఎందుకు భయం అనేది స్టార్ట్ అయ్యింది అంటే వీళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకే తెలుసు. దొంగకు తెలియకుండా ఉంటుంది నేనేం చేశాను అనేది, ఏం దొంగతనం చేశాను అనేది. దాంతో ఆయన భయపడి అక్కడ ఏదో నేను ధర్నా చేస్తే అంటే ఇండియా అంతా అతలాకుతలం అయిపోతుంది అనుకున్నాడు. సో వాళ్ళని చూసినాడు లేడు, పట్టించుకున్నాడు లేడు. అక్కడ వీళ్ళకి వచ్చినది ఎవరూ లేరు. వీళ్ళకి వచ్చిన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉంది. సో ఇండియా కూటమైనా రావాలిగా. ఎందుకు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ మినహా చాలా మంది వచ్చి మద్దతు తెలిపారు కదా. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు, ఒకళ్ళు వచ్చారు, అందరూ రాలేదు. ఒక ఎంపీ వచ్చాడు. సో అఖిలేష్ యాదవ్ వచ్చారు. సో వీళ్ళని ఇద్దరిని రప్పించడానికి ఎంత బతిలాడారు. వీళ్ళిద్దరిని రప్పించడానికి విజయసాయి రెడ్డి 2-3 రోజులుగా అక్కడే పడి దొల్లుతున్నాడు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి 1 డే బిఫోరే వెళ్ళిపోయాడు. సో 2 డేస్ బిఫోర్ వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఫస్ట్ డే శివసేన మద్దతు తెలిపింది, టీఎంసీ మద్దతు తెలిపింది, ఇక్కడికి పోతే స్టాలిన్ గారి పార్టీ డిఎంకే అది మద్దతు తెలిపింది. అంటే ఎంపీలు వచ్చారు కదా, ఆ పార్టీ నుంచి ఒక్కొక్క ఎంపీ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ మద్దతు తెలపలేదే. నేను అందుకే కాంగ్రెస్ మినహాయిస్తే అనింది. అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎంపీల ద్వారా మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు అక్కడ అది సక్సెస్ అని ఎక్కడా లేదు కదా, అది అట్టర్ ఫ్లాప్ షో అయింది. సో ఓన్లీ అక్కడ ఏం చేశాడు, వెళ్ళి లోకేష్ గారి రెడ్ బుక్ గురించి అక్కడ ప్రచారం చేశాడు. సో ఇప్పుడు లోకేష్ గారిని అక్కడ నువ్వు
ఉచిత పబ్లిసిటీ నువ్వే ఇచ్చావు. లోకేష్ గారు అంటే భయపడుతున్నారనేది ఇప్పుడు మీరు అక్కడ బహిరంగంగా ఒప్పుకొని వచ్చినట్టే. మేము తప్పు చేసాం, మేము దొంగలము, మేము లోకేష్ గారు అంటే భయపడుతున్నాం అనేది మీరు బహిరంగంగా ఢిల్లీ వేదిక చేసుకొని మీరు చెప్పుకొని వచ్చారు. దొంగలంతా వెళ్ళి మూటగట్టుకొని వెళ్ళి కూర్చొని సో మేము లోకేష్ గారు ఇప్పుడు రేపు మేము చేసిన నేర చరిత్ర అంతా బయట తీస్తున్నాడు అని చెప్పి మీరు అక్కడ వెళ్ళి ఒక నల్ల కండువాలు కప్పుకొని చెప్పొచ్చారు. ఇప్పుడు లోకేష్ గారి వ్యాఖ్యల్ని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో అసలైనటువంటి సినిమా చూపించబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఎటువంటి సినిమా చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు చేసిన హత్యా రాజకీయాలు ప్రోత్సహించడమే కానివ్వండి, వీళ్ళు ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేయటమే కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తే లిక్కర్వే కానివ్వండి, లిక్కర్లో ట్యాక్స్లు కట్టకుండా కొట్టడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చాలా ఇసుక దందాలే కానివ్వండి, ఎర్రచందనం కానివ్వండి, ఇట్లాంటివి ప్రతిదీ వనరులన్నీ కూడా దోచుకోవటమే కానివ్వండి, ఈ డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు గతంలో ఏవేవైతే వీళ్ళు దుర్మార్గాలు చేశారో అవన్నీ బయట వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో వీటికన్నిటికీ గురించి వీళ్ళు అడ్వాన్స్డ్గా ముందుగా భయపడటం కూడా. సో ఇతను ఈరోజు కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అదే జగన్ గాను ఉంటే మీకు అది వచ్చేది ఇది వచ్చేది, జగన్ మంచి అధికారులను పెట్టాడంట, వాళ్ళు బాగా పని చేస్తున్నారని చెప్పి తీసేశారంట. ఇది ఎక్కడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పని చేసే వాళ్ళంటే ఇష్టం, ఆయనతో పోటీపడి పని చేసే వాళ్ళు కావాలని ఎతికి పెట్టుకుంటారు. అలాంటి ఆయన పని చేసే వాళ్ళని తీసేశాడు అని అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అది నీకు అవసరం, అది నువ్వు నిద్రపోతుంటావు కాబట్టి నీకు నిద్రపోయే వాళ్ళు కావాలి. సో అలాంటి వాళ్ళకి నువ్వు నిద్రపోయినంత వరకు నీ వెనకాల దాచేదానికి మనుషులు కావాలి. అలాంటి అవసరం నీకు దొంగగా అంటే వాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే నాయకులు కానివ్వండి అందరూ. సో మాకేమైనా అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి మాకు ఎన్ని వేల కోట్లైనా మాకు ఇస్తాడు. సో అధికారులందరూ దాన్ని ఫిక్స్ అయిపోయారు. అందరూ బాగా సంపాదించుకున్నారు. రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళటానికి భయపడరు. సో వాళ్ళకి శిక్ష పడినా వాళ్ళు భయపడే పరిస్థితులు లేనట్టే అనిపిస్తుంది. శిక్ష పడాలి, ఖచ్చితంగా పడాలి. అవన్నీ కూడా రికవరీ అవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ రికవరీ అయితే ఏపీ స్టేట్ అనేది భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన ధనమంతా కూడా ఈ వైసీపీలో ఉన్న అధికారుల చేతిలోనూ వైసీపీ నాయకుల చేతిలోనూ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే తగులుకుపోయింది. కాబట్టి అవన్నీ బయట వస్తే కానీ రాష్ట్రానికి అప్పు చేసి డెవలప్ చేయాల్సిన అవసరం లేకుండా పోద్ది. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ చూడంగానే గజగజ వణుకుతుంటానికి కూడా కారణం అదే. ఏంటి ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడానికి కారణం నిజంగా మీరన్నట్లు లోకేష్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చాడా, లేదంటే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం వెనక ఏదైనా రాజకీయపరమైనటువంటి వ్యూహం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ రాజకీయపరమైన వ్యూహం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే గతంలో కూడా చెప్పారు. సో పాదయాత్ర చేసేటప్పుడే చెప్పారు. అప్పటికి అధికారం కూడా రాలేదు కదా, అప్పుడే చెప్పారు ఎవరైతే అక్రమంగా దోచేసిన సొమ్ముందో అదంతా కక్కిస్తాననే మాట అప్పుడే చెప్పారు. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు బరాయించారో, ఇప్పుడు నిన్న జరిగిన సెక్షన్స్లో అక్కడ ఏం జరిగింది, చంద్రబాబు మీ మీద కేసులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళందరూ పైకి లేవమంటే 80% పైన కేసులు ఉన్నాయని చెప్పి పైకి లేశారు. ఒక్కొక్కళ్ళు 6 కేసులు 7 కేసులు 8 కేసులు అంటే వాళ్ళని అందరినీ కూడా ఆ ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు, అప్పుడు వాళ్ళు నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు. సో అంటే అన్యాయమైన కేసుల్లో వాళ్ళందరినీ కూడా ఇరికించడం అనేది. సో అవన్నీ తప్పుడు పనులు చేసినప్పుడు అవి ఇప్పుడు రివర్స్ వస్తాయి కదా. సో ఆ భయంతోనే వాళ్ళు లోకేష్ గారిని చూస్తే ఆ భయపడుతూ ఆ రెడ్ బుక్ అనే దానికి చట్టం తన పని చేసుకుపోతుంది. అంటే రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉండుండొచ్చు, కాకపోతే చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నప్పుడు సో ప్రతిదీ ఎవడు అరెస్ట్ అయినా ఎవరు తప్పు చేసి జైలుకి వెళ్ళినా వాళ్ళందరూ రెడ్ బుక్ అని చెప్పటం కరెక్ట్ కాదు. సో లోకేష్ గారు అన్నట్టు ప్రతి వాళ్ళు దొంగలందరూ ఎప్పటికైనా తప్పదు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రాను రోజుల్లో అసలైన సినిమా చూపించబోతున్నారంటారు. ఖచ్చితంగా సినిమా అంటే కక్షపూరిత రాజకీయాలు కానీ కాదు ఇక్కడ. సో వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించేదానికి అర్హులుగానే భావించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.